లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. లోకసభ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోకసభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమాన్ని ఎన్డీఏ నేతలు అందరినీ ఆహ్వానించింది బీజేపీ పార్టీ. దీంతో నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసి చేరుకొని ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని హాజరయ్యారు. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అనేక కొనేదాల కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. వారి వెంట ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా కూడా ఉన్నారు. ముందుగా కాశీ విశ్వనాథ్ ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ దంపతులకు అర్చకులు ఆహ్వానం పలికారు. అనంతరం పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాశీనాథుని ఆశీస్సులతో కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసిన విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఇక్కడ వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందని, మోదీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు.